జనపద తిలకుడు జగదభిరాముడు జాంబవంత కృత జాగృతుడు జాతి మతరహిత జాతి నాయకుడు జాజ్వల్య శాంతిదాయకుడు జయరూపుడు ఒంటిమిట్ట వరదుడు జానకి సతీ సహితుడు భక్త జన హృదయ సన్నిహితుడు జనపద తిలకుడు జగదభిరాముడు జాంబవంత కృత జాగృతుడు జాతి మతరహిత జాతి నాయకుడు జాజ్వల్య శాంతిదాయకుడు జయరూపుడు ఒంటిమిట్ట వరదుడు జానకి సతీ సహితుడు భక్త జన హృదయ సన్నిహితుడు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వందామహే మహేశానాం చందకోదండఖండనం జానకే హృదయానందం చందనం రఘునందనం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్తవేదార్థ విదే వికనసే నమః. ఆంధ్రదేశంలో ప్రసిద్ధి పొందినటువంటి శ్రీరామచంద్రుని ఆలయాలలో ఒంటిమిట్ట దేవాలయం బాగా ప్రఖ్యాతిని పొందింది. ఒక విధంగా చెప్పాలంటే రామ మందిరం లేని పల్లెటూరు ఉండనే ఉండదు, రామనామ జపం చేయని ఇల్లు కూడా ఉండదు. రాముడినే తమ మందిరంలో, తమ హృదయమనే మందిరంలో శాశ్వతంగా నిలుపుకున్నటువంటి భక్తులు ఎందరెందరో. మహిమాన్వితమైనటువంటి ధర్మానికి, నైతిక విలువలకి, కుటుంబ అనుబంధాలకి, ధర్మతత్వానికి ప్రతీక శ్రీరాముడు. రామ అనేటువంటి ఈ రెండక్షరాలలోనే సమస్తమైన జగత్తు అంతా ఇమిడి ఉంటుంది. ఏ విధంగా అయితే ఉచ్ఛ్వాస నిశ్వాస, గాలి పీల్చటం గాలి వదలటం అనేటువంటి రెండు ప్రక్రియల ద్వారా మానవుడు జీవిస్తున్నాడో, అదేవిధంగా రామ అనేటువంటి రెండక్షరాల ద్వారా ధర్మము పరోపకారము అనేటువంటి లక్షణాలతో భారతీయ జీవనమంతా కొనసాగుతూ ఉంటుంది. ఇక ఒంటిమిట్ట రామాలయం ఇటువంటి రామతత్వానికి, భక్తితత్వానికి ప్రతీకగా, ఆదర్శంగా నిలిచి ఉంటుంది. కడపకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట గ్రామంలో కోదండరామస్వామి వారి యొక్క దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, మనోహరమైన, సుందరమైన, శిల్పాకృత సమన్వితమైనటువంటి ఆలయం ఈనాటికి భక్తులందరినీ ఆకర్షింపచేస్తూ ఉంది. అత్యంత ప్రాచీన కాలంలో జాంబవంతుడు చేసినటువంటి ప్రతిష్ఠ రాముడు ఈ ఒంటిమిట్ట కోదండరాముడు. జాంబవంతుడు, హనుమంతుడు, నీలుడు పరివారమంతా వచ్చారు. జాంబవంతుడు స్వప్నంలో కలగాంచిన తర్వాత వనతీగలతో అంటుకున్న మూర్తులను తొలగిస్తే లక్ష్మణ, రామ, సీత తొలిసారిగా చూశాడు. కాబట్టి త్రేతాయంలో జాంబవంత ప్రతిష్ఠ భద్రాచల కంటే ముందు, తిరుమల కంటే ముందు, అయోధ్య తర్వాత రెండవది. గర్భాలయంలో అడుగు భాగం నుంచి ఒకే రాత పైన ఉన్నారు కాబట్టి రఘుకుల నాయక దేవాలయం. యాక్చువల్గా కోదండరామస్వామి దేవాలయం కాదు, త్రేతాయంలో జాంబవంత ప్రతిష్ఠ. సదాశివరాల ప్రాంతానికి వచ్చిన తర్వాత దాహానికే నీరు లేక 11వ శతాబ్దంలో తప్పిస్తూ ఉంటే రాముల వారి ప్రత్యక్షంగా దర్శన భాగ్యం ఇచ్చి కుందునిందు రామతీర్థము, లక్ష్మణతీర్థం ఉన్నాయి, దాహం తీర్చుకోమని చెప్పడం జరిగింది. దాహం తీసుకున్న తర్వాత సదాశివరాల సైన్యానికి ఏమి కావాలంటే దేవాలయం నిర్మించమని రాముల వారే సదాశివరాలు కోరితే అంతటా గర్భాలయం నిర్మించడం జరిగింది 11వ శతాబ్దంలో. చాలా చోట్ల రామాలయాలలో ఆంజనేయ స్వామి ఉంటూ ఉంటారు. కానీ ఒంటిమిట్ట రామాలయంలో మాత్రం ఆంజనేయస్వామి ఉపాలయం కనిపించదు. కారణం ఏమిటి అంటే ఇది జాంబవంతుడు ప్రతిష్ఠ చేశాడు కనుక అటువంటి జాంబవంతుని యొక్క భక్తికి ప్రతీకగా ఇక్కడ ఆంజనేయస్వామి వారి ఉపాలయం లేకుండానే రామాలయం కట్టబడింది. చోళరాజులు, విజయనగర ప్రభువులు, ఆ తర్వాత మట్లి వంశం వారు ఈ దేవాలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. 5 అంతస్తుల రాజగోపురం దూరం నుంచే మనకందరికీ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రాజగోపుర దర్శనం వల్ల మనలో ఉండేటువంటి పాపాలన్నీ నశిస్తాయి అని పురాణాలు చెప్తున్నాయి. ఇలా పాపాలన్నీ నశింపచేసేటువంటి ధీర గంభీరమైన రాజగోపురాన్ని దర్శించి భక్తులు
భక్తితో కైమోడ్పులు సమర్పిస్తూ ఉంటారు. అనేకమైనటువంటి శిల్పాలతో, అద్భుతమైనటువంటి వాస్తుశైలిలో, అనూహ్యమైనటువంటి అపురూపమైనటువంటి ఘట్టాలతో ఈ రాజగోపురం అలరారుతూ ఉంటుంది. భక్తులు ఈ రాజగోపురం నుంచి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ఈ రాజగోపురంతో పాటు ఉత్తర దక్షిణగా ఉండేటువంటి గోపురాలు కూడా కమనీయమైనటువంటి వాస్తు శిల్ప కళా నిర్మాణాలతో భక్తులకి తమ యొక్క భక్తి తత్వాన్ని నిరూపించే విధంగా ఆనాటి మహనీయులు కట్టించారా అన్నట్లుగా ధర్మానికి నిలువెత్తి సాక్ష్యంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క గోపురాలను అనంత భూపాలుడు, ఆ తర్వాత వారి యొక్క కుమారులు నిర్మించారని మన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఇటువంటి రాజగోపురాలతో, చక్కనైనటువంటి ప్రాకార మండపాలతో, వివిధమైనటువంటి నిర్మాణాలతో ఒంటెమిట్ట కోదండ రామాలయం ఇటు పౌరాణిక ప్రశస్తికి, అటు చారిత్రకమైనటువంటి ఘనతకు ప్రసిద్ధి వహించినట్లుగా మనకి తెలుస్తూ ఉంటుంది. గర్భగుడి, అంతరాలయం, ముఖమండపం, ఉపాలయం, ధ్వజస్తంభం, బలిపీఠం అనేటువంటి నిర్మాణాలతో శోభాయమానంగా దేవాలయం భక్తులకందరికీ సమస్త సౌభాగ్యాలు కలిగే విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంతేకాకుండా ఇక్కడ ప్రాచీన కాలం నాటి అనేక శిలాశాసనాలు చూడవచ్చు. 1956 నాటి శిలాశాసనాలు, అదేవిధంగా విజయనగరం రాజుల యొక్క శిలాశాసనాలు, మట్లివంశం వారి యొక్క శిలాశాసనాల ద్వారా ఈ ఆలయం యొక్క నిర్మాణ విశేషాలు మనకి చక్కగా అందివస్తాయి. అన్నిటికీ మించి నైరుతిలో కళ్యాణ మండపం భక్తులకందరికీ ఆకర్షణీయంగా ఉంటుంది. 16 స్తంభాలతో ఉండేటువంటి ఈ కళ్యాణ మండపంలోనే ప్రాచీన కాలంలోనే కాకుండా మొన్నటి వరకు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిగేది. తర్వాత కాలంలో భక్తుల యొక్క సౌకర్యం కోసం ఆలయం బయట విశాలమైన ప్రాంతంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. పండు వెన్నెలలో జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించటానికి లక్షలాదిగా భక్తులందరూ తరలివస్తూ ఉంటారు. అన్నిటికీ మించి స్వామివారి యొక్క కళ్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రభుత్వ పండగగా గుర్తించి పట్టు వస్త్రాలు సమర్పించటం అనేటువంటి ఆచారం కూడా మనం గమనించవచ్చు. గర్భగుడిలో ఏకశిలలో ఉండేటువంటి శ్రీరామచంద్రుణ్ణి, సీతామ్మవారిని, లక్ష్మణస్వామివారిని దర్శించి భక్తులు తమ నమశ్శతాలు సమర్పిస్తూ ఉంటారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచకర వినాశకరం అంటూ రాముణ్ణి అనేక విధాలుగా ప్రార్థిస్తూ మమ్మల్ని కూడా నువ్వు నడిచిన ధర్మ మార్గంలో నడిపించు రామయ్య తండ్రి అంటూ ఆ స్వామివారిని వేడుకుంటూ ఉంటారు. గర్భగుడిలో మరొక విశేషం ఏంటంటే, సహజంగా ఎక్కడైనా సీతారామ లక్ష్మణ స్వాములు ఉంటే అక్కడ ఆంజనేయ స్వామివారు ఉంటారు. కానీ ఇక్కడ గర్భాలయంలో ఆంజనేయ స్వామివారు కనిపించరు. కనిపింపబడని ఆ ప్రదేశంలో అయినా సరే భక్తుల మనస్సులో ఆంజనేయ స్వామివారిని స్మరిస్తూ అద్భుతమైనటువంటి ఆలయ శిల్ప నిర్మాణ రీతుల్ని గమనిస్తూ ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. ముఖమండపాన్ని రంగమండపము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. 32 స్తంభాలతో ఉన్న ఈ రంగమండపంలో అనేక ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు దేవస్థానం వారు. దశావతారాలు, ముఖ్యంగా పాండురంగస్వామి, అనేకమైనటువంటి విశిష్టమైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క స్వరూపాలు, ఆనాటి కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల యొక్క విశేష ప్రతిమలు, ఇంకా అనేక అలంకారిక శిల్పాలు, ఆంజనేయుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు మొదలైనటువంటి వారి యొక్క శిల్పాలతో ఒక రామాయణం మన కళ్ళ ముందు సాక్షాత్కరించిందా, మనకి త్రేతాయుగం మన కంటి ముందు కనిపిస్తుందా అన్నట్లుగా రామాయణ ఘట్టాలతో ఈ రంగమండపం భక్తులకందరికీ ఆనందాన్ని ప్రసాదింపచేస్తూ ఉంటుంది. ఈ రంగమండపంలోనే ఇంకా అనేక విశేషాలతో కూడుకున్నటువంటి చిత్రాలు కూడా మనకి కనువిందు గావింపబడుతూ ఉంటాయి. ఈ గర్భాలయానికి ముందర జయ విజయులు అనేటువంటి ప్రతిమలు ఒకసారి చూడండి. ఈ ప్రతిమలను సిద్ధిరాజు అనేటువంటి స్థానిక నాయకుడు
ఈ జయ విజయుల్ని ప్రతిష్ఠించారు. గర్భాలయంలో ఉండేటువంటి దేవుణ్ణి చూచే ముందర జయ విజయుల్ని చూచి నమస్కరించి ఆ తర్వాత గర్భగుడిలో ఉండేటువంటి దైవానికి నమస్కృతులు సమర్పించటం మన యొక్క ఆచారం. ఇత పూర్వమే చెప్పినట్లుగా అనంత భూపాలుని యొక్క కుమారుడు తిరువేంగళనాథుడు ఈ ఉత్తర దక్షిణ గోపురాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత సుందరంగా నిర్మించడం జరిగింది. చోళుల కాలం నుంచి విజయనగర రాజుల కాలం వరకు వివిధ శిల్ప నిర్మాణ పరిణామ దశలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ మనం ఇక్కడ సమగ్రంగా చూచేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ప్రాచీన కాలంలో మహారాజులు ఎంతో భక్తితో ఈ ఆలయాన్ని సముద్ధరణ గావించారు. 1652 సంవత్సరంలో టావర్నియర్ అనేటువంటి ఫ్రెంచ్ యాత్రికుడు దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి అనేక దేవాలయాలను దర్శిస్తూ ఈ ఒంటిమిట్టలో ఉండేటువంటి దేవాలయాన్ని కూడా దర్శించి అబ్బురుపడిపోయినాడు. ఇటువంటి శిల్పకళా విన్యాసం, ఇటువంటి వాస్తురీతి అద్భుతంగా ఈ యొక్క ఆలయం ఉంది అని ఆయన తన యొక్క గ్రంథంలో పదే పదే ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి యొక్క ఆలయాన్ని కీర్తిస్తూ ఉంటాడు. ఇంతకీ భక్తులకు ఒక అనుమానం వస్తుంది, ఏమిటి ఒంటిమిట్ట? ఒంటిమిట్ట అనేటువంటి పేరు ఎలా వచ్చింది అని కొంతమందికి సందేహం కలుగుతుంది. ప్రాచీన కాలంలో వంటడు మిట్టడు అనేటువంటి బోయేవాళ్ళు ఇద్దరు ఉన్నారట. ప్రాచీన కాలంలో రాజులు ఆకలితోనూ దాహంతో ఉన్న సమయంలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బండరాతి వెనకాల ఉండేటువంటి నీరును చూపిస్తే రాజు పరివారమంతా ఆ నీటిని స్వీకరించి చాలా ఆనందపడిపోయి ఈ ప్రాంతానికంతా ఆ ఇద్దరు యొక్క పేర్లతో అంటే వంటడు మిట్టడు అనేటువంటి బోయవాళ్ళ యొక్క పేర్లతో కలిపి ఒంటిమిట్ట అనేటువంటి పేరుని ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. దీనినే ఏకశిలా నగరము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు ఒంటిమిట్టని. మనం అందరం బొమ్మెర పోతనామాచుడి పేరు వినే ఉన్నాం. మహాభాగవతాన్ని రచించి తెలుగు ప్రజలకు అందించినటువంటి మహాభక్తుడు. శ్రీకృష్ణుని యొక్క లీలా విశేషాలను అద్భుతంగా ఆయన అభివర్ణించాడు. అటువంటి బమ్మెర పోతన జన్మించి భాగవతాన్ని రచించింది ఈ ఏకశిలా నగరమే అని ఇక్కడ వాళ్ళ యొక్క భావన. ఆధునిక కాలంలో 1863 నుంచి 1936 దాకా జీవించి ఆంధ్ర వాల్మీకి అనేటువంటి పేరు పొందిన వావికలను సుబ్బారావు గారిని ఆధునిక భక్త పితామహుడుగా ఈ ప్రాంత ప్రజలు కీర్తిస్తూ ఉంటారు. ఎందువల్లంటే ఎప్పుడో చోళరాజుల కాలం నుంచి సుమారుగా 200-300 సంవత్సరాల పాటు నిర్విరామమైనటువంటి వైభవంతో ప్రకాశించిన ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయం తర్వాత విమతస్థుల యొక్క దాడిలో వైభవానంతా కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్న సమయంలో ఈ వావికలను సుబ్బారావు గారు అత్యంత భక్తితో ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఇంతే కాకుండా ఈ వావికలను సుబ్బారావు గారు శ్రీమద్ రామాయణాన్ని 108 సార్లు పారాయణ చేశాడు. చూడండి ఎంత గొప్ప విశేషము. 24,000 శ్లోకాలతో ఉన్నటువంటి రామాయణాన్ని 108 సార్లు పారాయణం చేయటమే కాకుండా ఆయన ఆ రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. మందర అనేటువంటి పేరుతో వ్యాఖ్యానపూర్వకంగా ఉండేటువంటి ఆ అద్భుతమైన రామాయణం భక్తి కల్పవృక్షంగా ఈనాటికి ప్రకాశిస్తూ ఉంది. ఆయన ఒక వైరాగ్య దశతో ఉండి ఒక కొబ్బరి చిప్పని పట్టుకుని చేతిలో అన్ని ఊళ్ళు భిక్షాటన చేస్తూ ఆ కొబ్బరి చిప్పలో పడినటువంటి డబ్బులతోనే ఆలయాన్నంతా ఈనాడు మనం చూస్తున్న ఆలయాన్నంతా పునరుద్ధరించి వాహనాలన్నీ ఏర్పాటు చేసి స్వామివారికి అనేక రకాల నగలన్నింటినీ సమకూర్చి ఈనాడు రామ వైభవానికి మూలంగా నిలిచాడు వావికలను సుబ్బారావు గారు. ఆంధ్ర వాళ్ళకి టైటిల్ వావులకును సుబ్బారావు గారని కడప జిల్లా జమ్మలమడుగు జన్మస్థానం, లేకలేక సంతానం, చిరుప్రాయంలోనే లామా అనేవారు. ఎస్ఎస్ఐ అయిన తర్వాత పొద్దుటూరు స్టాంపర్గాను, ఇన్స్పెక్టర్గాను, ఆర్ఐగాను అనేక వృత్తులు చేపట్టుకుంటూ తన ఉద్యోగ నిమిత్తం దేవాలయానికి వస్తే అంధకారాన్ని దేవాలయం చూసి నిశ్చేషుడే వెడిలిపోతే చిత్తూరు జిల్లాలో శివలింగ క్షేత్రానికి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దర్శనానికి వెళితే యోగపటం చేసే సమయాన రావులవారే దర్శన భాగమిస్తాడు. అంతటా చెన్నైలో ట్రిప్కెన్లో కోదండరామ భక్తజన మండలిలో యోగపటం చేస్తూ ఉంటే
రాముల వారే దర్శన భాగ్యం ఇచ్చి అన్నవస్త్రాలు కూడా నోచుకోలేకున్నాను, జీర్ణావస్థ దేవాలని కాపాడమని కోరితే తనకు ఉద్యోగ నిమిత్తం రాజన పెట్టి టెంకాయ చెప్ప చేత పట్టుకొని భిక్షాటన చేసుకుంటూ హరినామ సంకీర్తతోనే సప్తగాన రామాయణం సంస్కృతి తెలియలేక అనువదించి 100కు పైగా కావ్యాలు రాసి 76,000 గ్రామాల పర్యటన చేసి రాములవారి కోదండరామస్వామికి రామాయణాన్ని అంకితం చేయడం జరిగింది. ఇంతేకాకుండా పాతకాలంలోనే ఓబన్న అనేటువంటి ఒక అట్టడుగు వర్గాలకు చెందినటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన జానపద బాణీలో రాముడి యొక్క వైభవాన్ని చక్కగా ఆలపిస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో ఉండేటువంటి ఒక అధికారి ఈ ఓబన్నని చాలా తోలనాడి కించిపరిచినప్పుడు ఆ అధికారికి అర్ధరాత్రి వేళ శ్రీరామచంద్రుడు కలలో దర్శనమిచ్చి, అతడు నా భక్తుడు, నీవు చేసిన అపచారం మర్చిపోకూడనిది, కాబట్టి అటువంటి అపచారం చేసిన వల్ల నేను బాధపడుతున్నాను, నేను మర్చిపోలేకపోతున్నాను, కాబట్టి ఓమన్న దగ్గరికి వెళ్ళి నీవు క్షమాపణ చెప్పి ఆ భక్తుణ్ణి ఓదార్చు అంటే ఆ అధికారి తెల్లవారుజామునే ఓబన్నని చూచి తన తప్పు క్షమించమని కోరి ఓబన్నకి ఒక మండపం కట్టించాడు. ఆ మండపం కూడా ఈనాడు మనం చూడవచ్చు. తర్వాత ఓబన్న ఈ మండపం నుంచే రాముల వారిని కీర్తిస్తూ ఉండేవాడు. ఈ విధంగా అనేక చారిత్రక విశేషాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. రామతీర్థం, లక్ష్మణతీర్థం అనేటువంటి 2 తీర్థాలు, పెద్దదైనటువంటి రామచెరువు, ఆ పక్కనే ఉండేటువంటి ఈనాడు స్వామివారికి కళ్యాణం జరిగేటువంటి పెద్ద మైదానము, వివిధ నిర్మాణాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ అద్భుతమైనటువంటి ఈ స్వామివారి యొక్క ముందర ఆంజనేయ స్వామివారు లేరే అనేటువంటి కొరత మనకు కనబడుతూ ఉంటుంది. కానీ రాజగోపురానికి బయటకు వస్తే ఎదురుగుండా ఒక ఉపాలయంలో సంజీవరాయుడు అనేటువంటి పేరుతో ఆంజనేయస్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ మందిరాన్ని కూడా మనం చూడవచ్చు భక్తులు. అటువంటి ఆంజనేయ స్వామి వారిని మనసారా దర్శించుకుని గోష్పదీకృత వారాసిం మసికీకృత రాక్షసాం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం అంటూ ఆ ఆంజనేయ స్వామి వారిని కీర్తిస్తూ ఉంటారు. ఈ యొక్క ఒంటిమిట్ట రామాలయంలో రామ వైభవం, శ్రీరామచంద్రుని గనక ఒక్కసారి గనక దర్శించుకున్నట్లయితే ఇక్కడ కష్టాలన్నీ తొలగిపోతాయి. అన్నిటికీ మించి హనుమంతుడి కన్నా ముందరగా శ్రీరామచంద్రునికి జాంబవంతుడు పరిచయం అయ్యాడు అని ఇక్కడ స్థల పురాణం. అంతేకాకుండా ఇక్కడ 2 కొండల మధ్య ఒక బంగారపు తోరణం ఉంటుందని, అక్కడ స్వర్ణ రూపంలో, స్వర్ణ దేహ రూపంలో ఆంజనేయ స్వామి వారు ఉంటారని, మహాభక్తులకి ఆయన కనిపించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి స్థల పురాణం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒంటిమిట్ట రామాలయము ఒక ప్రత్యేకమైన సరళితో కూడుకున్నదన్నమాట అందుకే ఈ దేవాలయంలో తెలుసుకోవడానికి ఎంతోమంది వస్తుంటారు, దర్శిస్తుంటారు, తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతుంటాయి. ఆ ప్రవచనాల్లో మన సమకాలిక జీవన విధానంలో జరిగే చెప్పేవి కాకుండా ఈ ప్రభుత్వం వారు చేసే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆ రామాయణ భారత భాగవతాలు ఏ విధంగా చేపడ్డాయి, ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారని కానీ ఇక తెలియపరుస్తూ ఉంటారు. ఇక్కడ విశేషము ఆ తత్వమే రామాలయం అన్నమాట. ఇక్కడే పోతనామాత వారు భాగవతం రాస్తూ, ఎవ్వని చేతి నించు జగమెవ్వని లోపల నుండు ఎవ్వడు ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాదిమతులు సర్వముదానైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్ కమలాక్షు నర్పించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ సురేంద్రుని చూపులు శేషసాయికి ముక్కు శిరము విష్ణునాకర్షించు వీణులు దేవదేవుని కొలుచు దినమని. విష్ణు అంటే వ్యాపకుడు అని అందుకే చెప్తారు. భగవంతుని యొక్క మనం జీవిత విధానంలో దేవాలయం దర్శించుకున్నాక ఇక్కడ జ్ఞానప్రసాదాన్ని ఇస్తారు. జ్ఞానప్రసాదం అంటే ఒక 6 విషయాలు చెప్తారు. అవి వినాలి, అవి ఆచరించాలి. వేరే ప్రసాదం తింటే అయిపోతుంది, పక్కన పెడితే చెడిపోతుంది. ఇక్కడ ఒంటిమిట్ట రామిచ్చే జ్ఞానప్రసాదము అవి ఏమిటి అంటే, ప్రతి ఒక్కరు మీరు అన్ని కులాల వారు మతాల వారు చేయాల్సిన పనులు అవి. ప్రతి ఒక్కరు ఉదయం లేస్తానే మీ ఇష్టదేవాన్ని స్మరించుకొని ఓం నమో నారాయణాయ అనుకొని 1 లీటర్ నీళ్లు తాగాలి. తర్వాత 24 సార్లు గుంజీలు తీయాలి, సిట్ అండ్ స్టాండ్. 1 పిడికడ ధాన్యం పక్షులకు వేయాలి, 1 బిందెని చెట్టుకు వేయాలి. అది 1.
రెండోది బయట పక్షులకు నీళ్లు ఉంచాలి, మిద్ది మీద నీళ్ళు ఉంచాలి పక్షులకు, కింద నీళ్ళు ఉంచాలి జంతువులకు. మూడోది బయట కుక్క కన్న వేయాలి, పిల్లి కన్న వేయాలి, ఆవుకు ఆకుకూరలు పెట్టాలి. నాలుగోది మా ఇంట్లో అమ్మమ్మ నాన్నమ్మ అత్తమ్మని బాగా చూసుకోవాలి. ఐదోది శాంతము సహనము ఓర్పు వినయం కలిగి ఉండాలి. ఇటువంటి ఆచరించాలి అని చెప్పడం అనమాట. అటు ఆంజనేయ స్వామి వారి యొక్క ఇటువంటి కథలతోనూ, ఇటు జాంబవంతుని యొక్క ప్రత్యేకమైన కథలతోనూ భారతదేశంలోనే జాంబవంత ప్రతిష్ఠ కలిగి ఆంధ్రదేశంలోనే ఒకే ఒక్క దేవాలయంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయం ప్రకాశిస్తూ ఉంది. ఇక్కడే మనం జాంబవంతుడి గురించి 2 మాటలు చెప్పుకోవాలి. రామాయణంలో సీతాదేవి అన్వేషణ కోసం అంగదాదులు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన వారందరూ దక్షిణ దిశగా అన్వేషణ జరిపి చివరికి సముద్ర తీరం దగ్గరికి చేరుకుంటారు. సముద్రం అవతల లంక ఉన్నదని తెలుసు, కానీ 100 యోజనాలే ఎవరు దాటగలరు? కొంతమంది కొంత దూరం వెళ్తాము, మళ్ళీ మేము వెనక్కి రాలేము, ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. జాంబవంతుని కూడా అడిగారు, ఆయన నేను ఇప్పుడు వృద్ధుణ్ణి అయిపోయాను, ఒకప్పుడు మాత్రం నాకు చాలా బలం ఉండేది. అది ఎటువంటి బలం? త్రివిక్రమే మయా తాత శైలవన కానన త్రిసప్తకృత్వ పృథివీ పరిక్రాంత ప్రదక్షిణం అన్నాడు. అయా, వామనావతారంలో శ్రీ మహావిష్ణువు వామనుడి నుంచి త్రివిక్రముడై సకల లోకాలన్నింటినీ ఆయన అధిక్కరించి పైకి ఎదుగుతున్న సమయంలో నేను ఆయన చుట్టూ ప్రదక్షిణం చేశాను. అంటే ఏమిటి? సామాన్యమా? ఆయన చుట్టూ ప్రదక్షిణం అంటే విశ్వప్రదక్షిణమే. ఆయన చుట్టూ ప్రదక్షిణం అంటే భూప్రదక్షిణమే. అలా ఎన్నిసార్లు అనంటే త్రిసప్తకృత్వ అన్నాడు. త్రిసప్ అంటే 3 ఏళ్ళు, 3 ఏళ్ళు అంటే 21. అంటే విష్ణుమూర్తి చుట్టూత 21 సార్లు ప్రదక్షిణ చేశాడు అనంటే జాంబవంతుడు ఈ 100 యోజనాల సముద్రాన్ని దూకటం ఒక కష్టమా అంటే పాపం ఇప్పుడు ఆయన కష్టమే, ఎందుకంటే వృద్ధుడయ్యాడు కాబట్టి. అంతేకాకుండా క్షీరసాగరాన్ని మధించేటప్పుడు స్వామివారు తాబేలు అవతారాన్ని ధరించి మందర పర్వతాన్ని మోసేటప్పుడు దేవతలు రాక్షసులు వీళ్ళంతా ఆ క్షీరసాగరాన్ని మధించటానికి ముందర ఔషధ మాలికలు మూలికలు అన్నీ వెయ్యాలి. అవన్నీ తెచ్చిన వాళ్ళలో జాంబవంతుడు కూడా ఒకడు. తథాచ ఔషధయోస్మాభిః సంచితా దేవశాసనాత్ నిష్పన్నం అమృతం యాభిః తదాసీన్నో మహద్బలం. మహాబల పరాక్రమాలతో ప్రపంచంలో ఉండేటువంటి సమస్తమైన ఔషధీ మూలికలన్నీ తీసుకొచ్చి జాంబవంతుడు క్షీరసాగరంలో వేశాడు అన్నాడు. అంటే ఎప్పటివాడు జాంబవంతుడు? ఎప్పుడో కూర్మావతారంలో క్షీరసాగరంలో ఔషధులు వేసినవాడు. మరల వామనావతారంలో విష్ణుమూర్తి చుట్టూతా ప్రదర్శన చేసేవాడు. ఆయనే తిరిగి కృష్ణావతారంలో మనకందరికీ తెలుసు, స్వామివారికి బ్రహ్మాండంగా ఆ కృష్ణాష్టమి, వినాయక చవితి ఇలాంటివి చేసేటప్పుడు వినాయక చవితి కథలో శమంతమణి వృత్తాంతంలో మన శమంతమణిని తీసుకువెళ్ళి జాంబవంతుడు తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తే తర్వాత కృష్ణుడు తన మీద నిందని బాపుకోవటానికి ఆ జాంబవంతుడితో యుద్ధం చేశాడు. చాలా కాలం యుద్ధం చేసిన తర్వాత జాంబవంతుడికి అప్పుడు జ్ఞానోదయం అయింది. ఒళ్ళంతా అలిసిపోయి పులిసిపోయి దెబ్బలు తిని, పైగా పెద్దవాడు. అప్పుడు జ్ఞానోదయం కలిగి తన ఎదుట ఉన్న కృష్ణుడు కాదు, సాక్షాత్తు విష్ణువే, ఆయనే శ్రీరామచంద్రుడు అనేటువంటి జ్ఞానం కలిగిందంటే జాంబవంతుడికి. బాణాగ్ని నెవ్వడు పరిపి పయోరాశి నింకించి బంధించి ఏపుమాపి పరగ నెవ్వడు ప్రతాప ప్రభారాశిచే దానవ గర్వాంధ తమసమడచి కంజాతములు ద్రించు కరిభంగి నెవ్వడు దశకంటు కంఠ బృందములు దృంచి ఆ చంద్రసూర్యమై అమరు లంకారాజ్యమునకు నెవ్వడు విభీషణుని నిలిపి నన్ను నేలిన లోకాధినాథుడు ఎవ్వడంచితోదార కరుణారసాబ్ది ఎవ్వడా తడవు నీవ కావ మహాత్మా నేడు మారుపడి ఎగ్గుసేసితి మరవ వలయు అని ప్రార్థిస్తాడు. అలనాడు సముద్రాన్ని ఇంకింపచేయటానికి నువ్వు బాణాన్ని సంధించి సముద్రుడు గర్వాన్ని భంగం చేశావు. నీ యొక్క ప్రతాపరాశి చేత దానవుల యొక్క గర్వము అనేటువంటి చీకట్లు పారద్రోలావు. ఏనుగు ఏ విధంగా అయితే తామర తూడులను పెరికివేస్తుందో ఆ విధంగా రావణుని యొక్క 10 తలలు నువ్వు నరికివేశావు. సమస్తమైనటువంటి లంకారాజ్యానికి విభీషణుణ్ణి నువ్వు రాజుగా నిలిపావు. అటువంటి నిన్ను లోకాధినాథుడుగా గుర్తించలేక తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు అంటాడు జాంబవంతుడు. అటువంటి జాంబవంతుడు త్రేతాయుగంలో
శ్రీరామచంద్రుడు తన మీద చూపినటువంటి అపారమైనటువంటి వాత్సల్యానికి ప్రేమకి గుర్తుగా ఈ కోదండరామాలయంలో రాముల వారి యొక్క ప్రతిష్ఠ చేశాడు అని ఇక్కడ స్థల పురాణం. ఇటువంటి ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి దేవాలయంలో వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా పాంచరాత్ర ఆగమానుసారంగా చక్కగా స్వామివారికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయినోత్సవ, సంవత్సరోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా వామనావతారంలో, కూర్మావతారంలో, రామావతారంలో, కృష్ణావతారంలో, నేడు కలియుగంలో ఆ జాంబవంతుడు నిలిచి రాముణ్ణి దర్శించినటువంటి భక్తులందరినీ చూచి ఆయన ఎంతో ఆనందపడుతూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇటువంటి అపురూపమైనటువంటి జాంబవంత ప్రతిష్ఠ చేయబడినటువంటి ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారి యొక్క దర్శనం వల్ల మానవులకందరికీ పాపాలన్నీ తొలగిపోయి సమస్త సుఖాలు లభిస్తూ ఉంటాయి. శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా భక్తులందరిపై ఉండుగాక అని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.